పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం. చేతనా చేతనభిదాం కూటస్థాత్మకృతానహి కింతు బుద్ధికృతాభాస కృతైవేత్యవగమ్యతాం. చేతనా చేతనభిదాం కూటస్థాత్మకృతానహి చెప్తున్నారు. చేతన అచేతన ఏమి, ఇవి చేతనములు, ఇవి అచేతనములు. చేతనములు అంటే ఏమిటి? కదిలేవి. అచేతనములు అంటే ఏమిటి? కదలని. కొండలు, చెట్లు, పుట్టలు, గుట్టలు ఇవన్నీ సాధనం. కాబట్టి ఇది చేతన వ్యవహారం అని, ఇది అచేతన వ్యవహారం అని దేటి పెట్టొచ్చింది అని ప్రశ్న అన్నమాట. ఇక్కడ అర్థమైంది కదా. నన్ను ఘటాదిషు ఏమి ఘటాదిషు అస్య ఆత్మచైతన్యస్య సత్వే చేతన విభాగో నిర్నిమిత్తక స్యాత్. అంటే ఇవన్నీ కూడా కూటస్థ సైన్యము, కూటస్థ చైతన్యము సంబంధమే కదా అని పూర్వపక్షి ఆశయం. అర్థమైందా? ఇప్పుడు చేతనములు ఇవి అచేతనములు వ్యవహారము దీన్ని బట్టి వచ్చింది అని అంటే కూటస్థుని బట్టే వచ్చింది కదా అని అనుకుంటే ఇది కూటస్థుని బట్టి రాలేదు. అర్థమైందా? కూటస్థుడు అంటే పరమాత్మ అనుకోండి, బ్రహ్మకి అర్థం అవ్వాలి కదా, అది బ్రహ్మ అనుకోండి. ఎందుకంటే ఆ కూటస్థ శబ్దం రకాల ఉన్నోడికి తెలుస్తుంది. అది ఇదే ఈ కూటస్థుడు ఎక్కడ ఉన్నాడో, ఏ ఊళ్ళో ఉన్నాడో, ఏ అమెరికాలో ఉన్నాడో అనుకుంటా. కూటస్థుడు ఇది కొట్టు బ్రహ్మ అనుకోండి, ఇంకెందుకు కూడా పరమాత్మ అనుకోండి, అదే అర్థం. లేదా దేవుడు అనుకోండి. సరే, ఈ చేతనములు ఆ చేతనుడు వ్యవహారం దేవుడిని పెట్టి రాలే. దేవుడు చేసిందే ఎవరు? పరమాత్మ. అంటే అందరికీ అర్థం చెప్పాలి ఇప్పుడు, అందుకని రాలే. సరే, అయితే మరి దేన్ని పెట్టి వచ్చిందా అంటే చెప్తున్నారు. చేతన చేతనాభిదా కూటస్థాత్మకృతానహి. ఈ చేతనాలు ఈ అవిచేతనాలని పరమాత్మ నుంచి ఆయన పెట్టి రాలేదు. ఈ వ్యవహారం ఆయన పెట్టి రాలేదు. ఇప్పుడు ఎవరిని పెట్టి వచ్చిందంటే కింతు బుద్ధి కృతాభాస కృతే అవగమ్యతాం. కింతు బుద్ధికృత ఆభాస, బుద్ధి అంటే ప్రతిపాదించినటువంటి చిదాభాస నుండి ఈ వ్యవహారం వచ్చింది. అర్థమైంది అందరికి? ఇప్పుడు చేతనాచేతనములన్నీ కూడా పరమాత్మ నుంచి వ్యవహారం రాలేదయ్యా. పరమాత్మ ఆభాస అయినటువంటి అంతఃకరణపు చైతన్యము ఏదైతే ఉందో ఆ చిదాభాస నుండి పెరుగువలి అన్నాడు. మరి ఇప్పుడు చిదాభాసుడు ఎక్కడెక్కడ ఉంటాడు? మనుష్యాదులు ఎందు, చేతనులు ఎందు ఉంటాడు, ఆ చేతనులు ఉంటాడు. అర్థమైంది ఇప్పుడు? చిదాభాసుడు చేతనులు ఎందు ఉంటాడు. చేతనుడు అంటే మనుష్యాదులు ఎందు, మరి అచేతనం అంటే కొండ, గోడ ఇవన్నీ ఏమిటి అంటే చెంబు, గ్లాసులు, తలుపు, కుర్చీలు ఇవన్నీ అచేతనం. కాబట్టి ఇప్పుడు మరి అయితే అప్పుడు చెప్తున్నాడు చిదాభాసుని పెట్టి వచ్చినదే అని ఎదిగలేదు. అలా అయితే మరి చిదాభాసుడు మనుష్యాదులను కూడా చేతనులంటే మరి చిదాభాసుడు లేని కుండ, గోడ మొదలైనవి మరి అచేతనులనే వ్యవహరించడానికి నిష్ప్రయోజనం అయిపోతుంది కదా అంటున్నారు. మనుష్యుడు ఏంటైతే అయింది, చిదాభాసుడు అన్నట్టు వాడు అక్కడ కూడా ఉన్నాడు అన్నటువంటిది నిష్ప్రయోజనం కదా అంటున్నారు. అక్కడ చిదాభాసుడు ఎందుకున్నాడంటావో అది నిష్ప్రయోజనం కదా అన్నారు. అంటే చెప్తున్నారు. యథా చేతన ఆభాస కూటస్థే భ్రాంతి కల్పిత అచేతనో ఘటాదిత్య తథా తత్రైవ కల్పిత అంటున్నాడు. చిదాభాసుడుండినచో ఒకసారి ఆక్షేపంలో తెలుగులో వివరిద్దాం. ఎలా అంటే నన్ను చేతనాచేతన విభాగస్య చిదాభాసుడినప్పుడు చేతనాలు అతను లేనిచో అచేతనాలని ఒప్పుకుంటే చిదాభాసుడు అంటే చేతనం, చిదాభాసుడు లేకపోతే అంతే కలుగుతుంది. అచేతనం అంటే ఏమిటి? చిదాభాసుడు లేడు. చేతనం అంటే ఏమిటి? చిదాభాసుడు ఉన్నాడు. అనువంటే మరి అచేతనములందు
ఆత్మ చైతన్యం ఉందని చెప్పినా ఆత్మ చైతన్యం అన్నటువంటిది అచేతనమునందు ఉంది. అచేతనమైన గోడ ఎందు ఆత్మ ఉంది, మట్టి ఎందు ఆత్మ ఉంది, ఇటుకల ఎందు ఆత్మ ఉంది, మంచమందు కూడా ఉంది కదా అని చెప్పినా నీకేమి లాభం ఉన్నది అంటే అర్థమైందయ్యా. అచేతనములైనటువంటి దాని ఎందు కూడా ఆత్మ ఉన్నదంటే మీకేం లాభం అని చెప్పు అంటున్నారు. అని శంక వస్తే అప్పుడు అని శంక వస్తే అచేతన కల్పనకు అధిష్టానం ఒకటి ఉండి తీరవలేను. అచేతనాన్ని కల్పించడానికి ఒక అధిష్టానము ఉండి తీరాలి. అధిష్టానం లేకపోతే అయ్యేది నువ్వు రాకుండా ఆధారం లేకపోతే ఏముంది నువ్వు అచేతను కల్పించాలన్నా అధిష్టానం ఒకటి ఉండాలి, చేతను కల్పించాలన్నా అధిష్టానం ఉండాలి. అందుచేత అది అభిప్రాయంతో అచేతనమైన ఘటపటాదులందు ఆ కూటస్థ చైతన్యము ఆరోపింపబడిన దృష్టాంతంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో. యథా చేతన ఆభాసః కూటస్థే భ్రాంతి కల్పితః అచేతనో ఘటాదిత్య తథా తత్రైవ కల్పితః. చేతనుడైనటువంటి ఆభాస అతను ఎవరు? చిదాభాషుడు. చేతనాభాస అంతఃకరణలో పడినప్పుడు ఏం పేరు వచ్చింది? చిదాభాషుడు. వ్యవహారం చేసిన వాడు ఎవడు? చిదాభాషుడు. చిదాభాషుడు అనండి, జీవుడు అనండి ఒక్కడే. తెలిసిందా? జీవుడన్నా చిదాభాషుడన్నా ఒక్కడే. చిదాభాషుడి పేరు ఎప్పుడు వచ్చింది? ఏమి పైన చంద్రుడు ఉన్నాడా అనుకో, పూర్ణిమనాడు. ఆ చంద్రుడు నీటిలో పడ్డాడు అనుకోండి, నీటిలో ప్రతిబింబం ఉందా లేదా? అందరికీ అర్థంగా చెప్తున్నాను. చిదాభాషుడు అంటే ఆ నీటిలో ఉన్న ప్రతిబింబాన్ని చిదాభాషుడు అంటారు. ఇప్పుడు తెలిసిందే అందరికీ. వెళ్ళొచ్చమ్మా, తెలిసిందే లేదంట, తెలిసిందా? అందుకని జీవితాలు చెప్తాడు ఇప్పుడు మళ్ళీ ఆ ఉదాహరణ అర్థం అవ్వాలనా? ఏదో చిదాభాషుడు పేరు వచ్చింది కదా, చిదాభాషుడు ఎవరు అనుకుంటారు కదా, బయట ఉదాహరణ చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు చంద్రుడి పైన ఉన్నాడు, సూర్యుడి పైన ఉన్నాడు, ఆయన యొక్క బింబాలు నీటిలో పడినప్పుడు ఈయన పేరు ఏం పేరు? చిదాభాషుడు. ఇదంతా అర్థం అయిపోయిందే. అలాగని పరమాత్మ అంతటా ఉన్నాడు. ఇప్పుడు మనం గోడేంటి పడిన ఆయన చిదాభాషుడు అంటాం, కానీ ఇదవదు. అలాగే మన హృదయంలో పరమాత్మ కిరణాలు పడినప్పుడు ఈ లోపల వాడు ఎవడు? చిదాభాషుడు. చిదాభాషుడన్నా జీవుడన్నా ఒక్కటే. ఇప్పుడు తెలిసిందా? ఇది ఇది మరి అసలు కాదు, ఇవన్నీ తన కథ. ఇప్పుడు ఇది తన కథ, మిగతా ఇతర కథలు. మన కథ తెలుసుకుంటే మోక్షం. ఇతర కథలు ధర్మాలు పాటించడానికి. ఏమంటారు? ఇతర కథలు దేనికి? ధర్మాలు పాటించాలి. అవి తెలుసుకోవాలా, అవి తెలుసుకోవాలా. ఇది ధర్మం పాటించే ఇంట్లో ఏం లాభం? తండ్రికి కొడుకు తండ్రికి సంస్కారం చేయకపోతే తల్లిదండ్రులకి మరి దేనికోసం కథలు? అందుకే రాముడు పిత్రాది కాబట్టి తెల్లవారిని తల్లిదండ్రులు నమస్కారం చేసి పని చేసేవారు. అర్థమైందా? అది పాటించాలి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మీకు చిదాభాషుడు తెలిసిపోయింది అందరికీ. తెలిసిందా లేదా పద్మమ్మ? ఏమమ్మా తెలిసిందే మీకు కూడా? తెలిసిపోయింది. తెలియాలి కదా, మేము ఒక్క పెట్టేసుకుంటా పెద్దగా. సరే, ఇప్పుడు చిదాభాషుడు మీకు తెలిసిందా? ఇప్పుడు మీకు ఈ బొక్క తెలిసిందా? మీరు ఇప్పుడు 5,000 రూపాయలు ఇచ్చి యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో మీకు చిదాభాష తెలిస్తే అంత ఫలితం. అర్థమైందా? ఇది తెలిస్తే లాభం ఉంటుంది కొంతమంది, ఇది తెలిస్తే పుణ్యం. ఈ పుణ్యం వేరు, కథల్లో వచ్చిన పుణ్యం తక్కువ. అర్థమైందా? ఆత్మజ్ఞానంలో వచ్చిన కథ పుణ్యం ఎక్కువ. పట్టతో సంబంధం, పట్టినా పట్టకపోయి ఒకటే. పుణ్యాన్ని చెప్తాను, పుణ్యాన్ని పట్టడం ఏర్పట్టింది. పుణ్యంతో పట్టినా పట్టపోయి పుణ్య. ఇప్పుడు నువ్వు దానం ఇస్తే ఏ పట్టింది? పుణ్యం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అందుకని ఇది మొత్తం అంతా క్లియర్ చేస్తున్నా. ప్రతి వారికి వాడు పెట్టేటట్టుకి ఈ శాస్త్రం మార్చాలా.
ఇప్పుడు చిరాభాష వచ్చి మీకు అర్థమైందా? అది అర్థమైతే తర్వాత మొక్కలు అర్థమవుతాయి. ఇప్పుడు ఇది చేతనము అచేతనం అనే వ్యవహారం ఎవరికి ఎక్కడి నుంచి వచ్చిందంటే చిదాభాష నుంచి, పరమాత్మ నుంచి రాలే. ఏమంటారు? ఇది కథ. ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అయ్యా ఏం చెప్పాడు? చేతనుడైన చేతన ఆభాస చిదాభాస కూటస్థే. కూటస్థ అంటే ఏంటి? ప్రత్యేగాత్మ ఎందు కానీ పరమాత్మ ఎందు కానీ పరమాత్మ కానీ ఈ విధముగా భ్రాంతి కల్పిత. పరమాత్మ యందు చిదాభాషుడు భ్రాంతి కల్పితం. ఏమీ అర్థమైంది? ఈ మొక్క కూడా అర్థం అవ్వదు, కష్టమే. పరమాత్మ యందు చిదాభాషుడు భ్రాంతి కల్పితం. ఎందుకో చెప్తున్నాడు ఇప్పుడు. ఆ విధముగా ఇప్పుడు చేతనరహితమైన ఈ ఘటాదులు ఎందు కూడా ఏదైతే మనకి ఘటాది అచేతనము ఇది కూడా ఏమైంది మనకి? భ్రాంతి కల్పితమే. అంతే కదా? అదే భ్రాంతి కల్పితమైతే ఇదేం కావదా? ఇది భ్రాంతి కల్పితం. అంటే కూటస్థుని యందు చిదాభాషుడు అవిద్య చేత కల్పితులైనట్లు. అర్థమైందా? అలాగని కూటస్థుని యందు ఈ ఘటము పటము అయినటువంటి ఘటాది అచేతన వర్గము కూడా అవిద్యచే కల్పింపబడింది. పరమాత్మ యందు చిదాభాషుడు కూడా ఏమి కల్పితమే. అలాగనే చేతనమైనటువంటి చిదాభాషుడు పరమాత్మ యందు కల్పితమే. అచేతనమైనటువంటి ఘటాది అచేతనం కూడా పరమాత్మ యందు కల్పితమే. కాబట్టి చేతనాచేతనకి అన్నింటికీ ఒక అధిష్టానం ఉండాలన్నారు కదా. ఆ అధిష్టానం చేయటం ఒక్కటే మాకు లాభం. అంటే మీ ప్రశ్న ఎక్కడ వచ్చింది గుర్తుపెట్టారా? అంటారు. ఆ ప్రశ్న అక్కడ కరెక్ట్ గుర్తుండే, ఇది కరెక్ట్ అయిపోదు. ఎక్కడ ఇప్పుడు ఇంకోసారి మీకు లింక్ చెప్తా. ఇప్పుడు లాస్ట్ మొక్క గుర్తుపెట్టుకోండి. ఈ మీకు ఏం చెప్పారు ఇంతకుముందు? ఈ చేతనము అంటే ఆభాస ఇక్కడ ఉంది, అక్కడ రెండు ఉందా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనసు చెప్పేస్తా. చిదాభాషుడు ఉంటే చేతనముడు, చిదాభాషుడు లేకపోతే అచేతనముడు. అంతే కదా? ఇప్పుడు చిదాభాషుడు అంటే ఎలాగ మీకు పై ఉదాహరణ చెప్పాలి. నీటిలో మీకు పడింది ఏమి? ఎందుకేమో అదేమైంది? చేతనం. ఆ చంద్రుడు కొండ ఎందు పడింది, ఆ చేతనం. ఇది అనమాట. అదేమైంది? ఇప్పుడు చంద్రబింబము కొండ ఎందు పడింది, కానీ మీ బింబాలా కనపడలే, కనపడదు. అది అచేతనం ఎందుకు కూడా దాని అన్నిటి పడతాయి, కానీ గ్రహించింది ఇది కదా. అలాగనే అంతఃకరణ పరమాత్మ పడింది కాబట్టి మనకు కదులుతుంది. అక్కడ పడినప్పుడు ఆ ఛాయ కదలదు. ఇది అచేతనం, చేతనం ఇప్పుడు తెలిసింది కదా. కాబట్టి అది చెప్తున్నాడు. ఇప్పుడు చిదాభాషుడు నుంచి చేతనాలు అన్నావు, అతను లేకపోతే అచేతనములని ఒప్పుకుంటే అచేతనముల యందు ఆత్మ ఉండునని చెప్పినావు కదా. అచేతనములు ఎందుకు ఆత్మ ఉందన్నావా? మరి అక్కడ చిదాభాషుడు ఉన్న అక్కడ ప్రయోజనం లేకపోయింది కదా. చిదాభాషుడు ఎక్కడ ప్రయోజనం వచ్చాడు? ఇక్కడే ఆత్మ పడినప్పుడే. అంతఃకరణ పడినప్పుడు చిదాభాషుడు ఈయన పని, ఈయన వల్ల మన ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనం ఇస్తున్నాము? పుచ్చుకుంటున్నాము, చూస్తున్నాము, తింటున్నాము. కొండ మీద పని చిదాభాషుడికి ఏం ప్రయోజనం ఉంది? ఏమీ లేదు. అందుచేత ప్రయోజనం లేదు కాబట్టి పాయింట్ పట్టుకోండి. కూడా ప్రయోజనం లేదు కాబట్టి మరి అక్కడ ఆత్మ ఉందని చెప్పావు కదా. అక్కడ ఆత్మ ఉందంటే ఏ లాభం ఉంది? అక్కడ ఏందో ఆత్మ లేదని చెప్పు. దేని మీద? ఆ కొండలు ఏందో, ఆ గుట్టలు ఏందో, ఆ చెట్లు ఏందో ఆత్మ లేదని చెప్పు. అది బాగుంటుంది. కానీ ప్రయోజనం లేదు అక్కడ ఆత్మ ఎందుకు అంటావు అంటారు. అంటే ఇప్పుడు పరమాత్మ చరాచర జ్ఞాపకం అని ఉందా లేదా? అది ఇక్కడ కరెక్ట్ గా తెలుస్తున్నారు. అర్థమైందా? పరమాత్మ చరంలో ఉన్నాడు, అచరంలో ఉన్నాడు. అంటే అచరములో ఎక్కడ ఉన్నాడు అని కదా మనకి ఇప్పుడు
కొండ పరమాత్మ ఏమన్నాడుగా, మనిషి ఏంది ఉన్నాడంటే బాగుంటది కానీ కలుగుతున్నాడు మనం మనకు కొత్తగా డౌట్. అది దాన్ని ఇక్కడ తీసుకున్నాడు. పరమాత్మ సర్వ వ్యాపకం అన్నటువంటి వ్యాప్తులను తీసుకొస్తాడు. ఇవన్నీ సూక్ష్మ విషయాలు కదా. అదేవిధంగా అది చెప్తూ ఉంటుంటే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అయ్యా నీకు అచేతనానికి ఒక ఆధారం ఉండాలి. అచేతనానికైనా భూమి ఆధారం ఉండదా? ఊరుకుంటుంది చెట్టు అక్కడ. అచేతనమైన కొండకు ఒక ఆధారం ఎక్కడది? భూమి. నీకు చేతన మనుషుడికి ఆధారం ఉండాలి. నువ్వు ఆధారాన్ని గుర్తుపెట్టుకో. ముందు నీకు ఆధారం లేకుండా అచేతనము ఉండదు, చేతనము ఉండదు. ఆధారం ఏమిటంటే పరమాత్మ. చేతనానికి ఎందుకు పరమాత్మ? భూమి ఉంది. భూమికి ఆధారం ఏమిటి? జలం. జలంకి ఆధారం ఏమిటి? అగ్ని. అగ్నికి ఆధారం ఏమిటి? వాయువు. వాయువుకి ఆధారం ఏమిటి? ఆకాశం. ఆకాశానికి ఆధారం ఏమిటి? ఆత్మ. ఇప్పుడు పరంపరా సామాన్యం చేత నీకు అచేతనానికి ఆధారమైంది, చేతనానికి ఆధారమైందా లేదా? ఇది మాకు లాభం. అంటే పరమాత్మ నీకు అచేతనానికి పరమాత్మ చెప్పేది ఏ లాభం నీకంటే అచేతనానికి కూడా ఆధారమైంది పరమాత్మ అని చేస్తే మాకు లాభం అన్నాడు. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది మొక్క. పరమాత్మ దీనికి లాభం చెప్పు, అచేతనానికి పరమాత్మ ఉంటే చెప్పుకోవాలంటే నాయన చేతనము కూడా ఆ పరమాత్మ లేకపోతే ఆధారము లేదు. అందుకే మనకి చేతనం సర్వం ప్రపంచం. మన బండకి మొక్కుతాం, చెట్టు మొక్కుతాం, మొక్కవా ఇంత రాయి పెట్టుకుంటే చాలు మనం పల్లెటూరులో. అదే అమ్మవారు. ఏమయ్యా అది ఖచ్చితమే, ఖచ్చితమే పరమాత్మ. అందులోనే చూడగలడు. దిగే తపస్సు చేసి ఆ రాయి ఆత్మని సాక్షాత్కారం చేసుకోవాలని. అర్థమైందా? అత్యంతమైన స్తంభంలో ప్రవేశించి నీకు దెబ్బ కూడా బయటకు వచ్చారు లేదా నరసింహ వచ్చా అందుకే గర్భంలో వస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వచ్చారా? అందుకని చేతనాచేతానికి ఆధారమో చేతనం. ఏమమ్మా ఏం పేరు నీ పేరు? పేరు చూసారా? ఇప్పుడు అర్థమైంది నీ మొక్క. అది అర్థం నీకు అయిపోతుంది. ఏం పర్లేదు, 4 రోజులకి ఇచ్చించేస్తా చక్కగా. అర్థమైనా? ఇదే మాకు లాభం. అది తప్పేదంతే అపిస్వత్వా. అసలు ఈ శబ్దం అలా తీసుకొస్తున్నాడు. ఈ రోజంతా అది రేపుకుంటుంది. అది తప్పేదంతే అపిస్వత్వ స్వత్వమివ స్వమహామాదిషు సర్వత్రానుగతే తేన తయోరప్యాత్మతేతి చేతు. ఆ విధంగా ఆ స్వయం శబ్దమునకును ఆత్మశబ్దమునకు భేదము లేదని తేలగా. ఇప్పుడేం తెలియంది? స్వయం శబ్దానికి ఆత్మశబ్దానికి భేదం లేదు. ఆత్మ ఈక్వల్ టు స్వయం, స్వయం ఈక్వల్ టు ఆత్మ. తేరగా ఏమి తేరగా చెప్తున్నాడు. వాది కొంచెం అధిక ప్రసంగముగా ఆశంక చేస్తున్నాడు. ఏనా పక్షం లేదా ప్రతిపక్షవాది ఇంకా కొంచెం అతి ప్రసంగంగా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? స్వత్వమివా. ఏమోయే అద్వైత సిద్ధాంతి అడుగుతున్నాడు. అద్వైత సిద్ధాంతి, నువ్వు స్వయం శబ్దానికి ఆత్మశబ్దానికి ఏమి భేదమో లేదు చెప్పినా. సరే, స్వయం శబ్దములకు నీవు, నేను, వీరు అను చోట్ల సమానంగా ఎప్పుడైతే ప్రయోగం చేసినావో మరి అది ఆత్మత్వము ఒప్పినట్లు. అంటే ఈ మూడికి నువ్వు అన్వయం చేసి ఆత్మత్వం ఉన్నదని చెప్పి ఒప్పించినట్లు. ఇక అది ఇది అను శబ్దములంతటా సమానముగా అది ఇది ఏంటంటాం కదా, ఇవన్నీ సమానముగా ప్రయోగింపబడితే ఆత్మత్వం అంగీకరించుము అని పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇప్పుడు అంటే నువ్వు స్వయం శబ్దాన్ని ఆత్మత్వం అన్నావు కదా, మరి ఇది అది అన్నప్పుడు నువ్వు ఆత్మత్వాన్ని ఎందుకు అంగీకరించి అన్నాడు.
అర్థమైందా? స్వయంగా నేను పనిచేశానంట. స్వయంగా నేను పనిచేశానంటే ఎవరు? తాను ఆత్మ. నా ఆత్మసాక్షిగా నేను చెప్తాను, నేను స్వయంగా పనిచేశాను అంటాడు. అర్థమైందా? ఇది ఇక్కడ ఆత్మసాక్షి అని చెప్పినాడు, చెప్పినాడు. ముక్కలు అర్థమైంది మీకు? నేను నా ఆత్మసాక్షిగా చేసిన, నాకు తెలుసదే, నా ఆత్మసాక్షిగా స్వయంగా నేను చేశాను అంటాడు. అర్థమైందా? స్వయము ఆత్మ రెండు ఒక్కటే. ఇక్కడ స్వయం సాక్షి అయినా ఆత్మసాక్షి అయినా ఒక. అలాగనే వీడు ఏది ఇది అక్కడ అది ఆ మాటల్లో నీకు ఈ ఆత్మత్వాన్ని ఎందుకు సమానంగా పలకలేదో, అందుకని దాని ఎందుకు కూడా నువ్వు కొత్త శబ్దాన్ని అంగీకరిస్తే ఏమొచ్చింది అని అడిగారు. అయిందా నీకు? మన దాంట్లో ఎలాగ ఒప్పుకున్న ఆత్మ, ఇప్పుడు వీడు అది అనే వస్తువుల్లో కూడా ఆ తత్వం దీన్ని స్వయం శబ్దాన్ని సమానంగా చేర్చమంటాడు ఎవడు? పూర్వపక్షి. ఏమంటారు ఆయన? ఈ విధంగా అది ఇది అనే శబ్దములు అంతటా సమానంగా ప్రయోగింపడితే ఆత్మత్వం అంగీకరింపు అన్నారు. ఎవరన్నారు? పూర్వపక్షి. ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట, తత్తు అది, ఇదం ఇది, ఈ రెండింటికి ఇప్పుడు చెప్పబోతున్నారు. ఏం చెప్తున్నాడు? తత్తేదంతయోరాత్మత్వాదిక వృత్తిత్వాత్ ఆత్మత్వం అసంభవతి ఇత్యాహం అంటున్నాడు. ఇప్పుడు తే ఆత్మత్వేపి అనుగతే తత్తేదంతే తతస్తయోః ఆత్మత్వం నైవ సంభావ్యం తథేత్వాదేర్యథా తథా. ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడి నుంచి చెప్తున్నాడు. ఈ రెండు మూడు శ్లోకాలు తేలిపోతుంది ఇదంతా. అక్కడ ముగిస్తారవ్వ. అది ఇప్పుడు తచ్చబ్దమున ఏమొచ్చింది? తత్ అని వచ్చింది. తచ్చబ్దములో తత్ వచ్చింది. ఇదం శబ్దభావంలో ఇదంతా వచ్చింది. అర్థమైందా? ఈ రెండు ఇవి స్వయం శబ్దం వలి అదీద శబ్ద వ్యవహారములో ఏమి? ఇప్పుడు ఒకరంటారు, వాణి చిత్తము దేవాలయమునకు పోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు దేవాలయం పోయినప్పుడు ఒకరి చిత్తం ఏమవుతుంది? తదాత్మకే ఉన్నది ఉంటుంది. తదాత్మకం అంటే దేవాలయం పోయినది కాబట్టి. ఒక ఉదాహరణకి తత్తని శబ్దం అది కదా. ఒక దేవాలయం పోయినాడు, ఆ శివుడు చూసినాడు, ఆయనకేమిటి? తదాకారంతో వదిలిపోయాడు. ఇంకొకడు ఇదం, ఇంకింటి వద్ద ఈ ధార పశ్చాదులు సూత్రులు కాల్చినప్పుడు ఇదమాత్మకమని వాడబడుతుంది. అంటే తత్ అంటే దూరంలో ఉన్నది, ఇదమంటే దగ్గర. ఇక్కడ మీకు అర్థమైందా? అక్కడెక్కడ చూశాడు అది, ఇక్కడ చూశాడు ఇది. దీనికి దానికి ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. దాంట్లో నువ్వు ఆత్మత్వం అని చెప్పినాడు తత్వంలో, ఇందులో కూడా ఆత్మత్వం చెప్పకూడదు అని అడిగారు ఎవరు? అది అర్థమైందా? ఇప్పుడు దాని ఉదాహరణ చెప్తున్నాడు. అయ్యా నువ్వు దేవాలయంకి వెళ్ళినప్పుడు వాడు తాదాత్మ చెందాడు, ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ పెట్టిన ఇల్లు వాహనాలతో వీళ్ళు తాదాత్మ చెందినాడు. కాబట్టి తదిదం శబ్దం రెండింటిలో కూడా ఆత్మశబ్దం చేర్చి ఉపయోగింపబడుతున్నదనట. అంటే తత్తా ఇదంతలు ఈ రెండు స్వశబ్దం వల్లే త్వం అహమాదులు ఎందే కాక ఇక్కడ సమ్యక్తు అసమ్యక్తు వలె ఆత్మతత్వం అనేది ధర్మమునందును కూడా ఉడి చేత ఈ రెండిటికి ఆత్మతత్వం ఇక్కడ కాదు. రెండింటికి ఇక్కడ అయిందనుకో, అక్కడ మరి తత్వం ఇస్తే అది మహావాక్య లక్షణంలో సర్వజ్ఞత్వం అల్పజ్ఞ చేయడానికి అవకాశమే లేదు. అక్కడి నుంచి వస్తుంది. అదే కదా ఇప్పుడు అది చెప్పింది. ఇక్కడ ఇప్పుడు అవుతాడు కదా. ఇప్పుడు ఆ పాయింట్ అది అక్కడ పరమాత్మ చూసి ఇక్కడ పరమాత్మ చూడలేదని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆ శబ్దాల మీద తీసుకొస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు తెలిసిందా? అక్కడ పరమాత్మ చూసే దేవాలయంలో ఇంటికాడ భార్య పుత్రులతో ఇది శబ్దం కాదు వచ్చింది, అక్కడ అయింది, అర్థమైంది. అదే చెప్పబోతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు వ్యవహార సిద్ధం అర్థాల ఫలితముగా చెప్పబోతున్నాడు. ఏమిటి? తత్తేదంతి స్వత అన్యత్వే
సంతాహంతే పరస్పరం ప్రతిద్వంద్వితయా లోకే ప్రసిద్ధి నాస్తి సంశయ. అయ్యా లోక వ్యవహారంలో అది ఇది తాను ఇతరుడు నీవు నేను ఇట్టి అర్థము కల ఏవైతే ఏమి ద్వంద్వమైనటువంటి జంటలుగా ఉన్న మాటలు ఉన్నాయో అవన్నీ వ్యతిరేకార్థములుగా వాడుతుంటారు. ఇవన్నీ కూడా వ్యతిరేకాలు వాడుతుంటారు. కానీ ఇక్కడ ఏమి ఈ రెండింటికి కూడా వాడు ఇది అన్న దగ్గర నీకు ఒకేసారి రాదు. అది వ్యాపక రూపంలో నువ్వు చూసుకోవాలి. వ్యాప్తి రూపంలో వచ్చినప్పుడు ఏమి దానికి దీనికి తేడా ఉంటుంది. ఆ తేడా లేకుండా వాళ్ళు చెప్తాడు ఒక భేదమే గాని అభేదం మాత్రం కాదు. అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పి అన్యతాయా ప్రతిద్వంద్వి స్వయం కూటస్థ ఇష్యతాం స్వంతాయా ప్రతియోగీష అహమిత్యాత్మని కల్పిత. భౌత్యం లోకి ప్రకృతిక్యం ఆత్మిత అన్యతాయా అన్నాడు. స్వయం అంటే ఏమిటి? తానుడి శబ్దం. తానుడి శబ్దం అయితే ఉందో శబ్దార్థం ఉందో ఇది ఏమిటిది? తానుని వ్యవహరింపని ఏది ఉందో ప్రత్యేగాత్మ అన్య పదార్థములకి విరోధి. నీవెనడు దానికి విరోధేవు నేనేడు దానికి చిదాభాషుడు ప్రత్యేగాత్మ ఇది కల్పింపబడను. ఇది కూడా ఉల్టాగా పల్టాగానే కనబడుతుంటది. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాడు తానని వ్యవహరింపబడి ప్రత్యేగాత్మ తానని వ్యవహరించిన ప్రత్యేగాత్మ అంటే తనకంటే అన్ని పదార్థాలకి విరోధి. తానది స్వయం తానది ఏదైతే ప్రత్యేగాత్మ ఉందో అన్ని పదార్థాలకి ప్రత్యేగాత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువులకి ఇది విరోధి. ఇక నీవనడు దానికి విరోధి నీవు అన్నాడు. నీవు అన్నదానికి విరోధి. ఇక నేనేడు చిదాభాషుడు కూడా ఈ ప్రత్యేగాత్మని కల్పపడాడు. అంటే ఇప్పుడు కల్పన మొత్తం తీసుకున్నాడు. అర్థమైందా? ఎలాగంటే ఇప్పుడు తాను అనే శబ్దానికి కూటస్థ ప్రత్యేగాత్మ ఏ విధంగా అయితే ప్రతిద్వంద్వి అంటే ఏమిటి? విరోధి అయ్యాడు. సంతాయా నీవు అన్న శబ్దానికి కూడా ప్రతిద్వంద్వి అహం నేను చిదాభాషుడు ఇక్కడ విరోధి అయ్యాడు. అర్థమైందా? అందుచేతయ్యా ఆత్మనంటే కూటస్థు ఎందు నీవు అచేతనమైనటువంటిది చేత రెండు కలుపుతారు. చెప్పినాడు కూటస్థుని ఎందు ఇది కల్పితమే అది కల్పితమే. ఇది ఇక్కడ చేస్తున్న విషయం మీకు అర్థమైందా? అలాగే చెప్పాడు కానీ అది అర్థమైనట్టు ఇది అర్థం అవుతుందగా. అర్థమైందా? ఇక్కడ ఈ శబ్దార్థాలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఆ విరోధి రెండోది కదా అది చెప్తాడు. ఏమిటంటే ఇప్పుడు మనకి ప్రత్యేగాత్మక అన్ని పదార్థ విరోధి అయింది. అలాగని ఇప్పుడు ఏదైతే నీవు అనడానికి విరోధేవు ఈ నేను నీవు అనడానికి విరోధి ఏంటి? నేననే చిదాభాషుడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నీవనడు దానికి విరోధి ఏంటంటే నేననే చిదాభాషుడు. అది అనమాట ఇక్కడ. నేననేది నీవనేది ప్రతి ఏదైతే ఉన్నదో దానికి నేననేది నేను అన్నది చిదాభాషుడికి విరోధి. రెండు విరోధాలు కానీ దాని మాత్రం ఒక్కటే. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే లాస్ట్కి ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉన్నదో ఇది అక్కడ చిదాభాసుడికి పరమాత్మకి ఉన్నటువంటి లింకు సర్వజ్ఞత్వానికి అల్పజ్ఞత్వానికి ఉన్న లింక్ ఉంది కదా అది తీసుకొచ్చిన తర్వాత ఏకత్వాన్ని చేస్తాడు. ముందుగా ముందు ఆ పదార్థానికి ఈ పదార్థానికి ఉన్నటువంటిది ఇక్కడ చిదాభాసులతో ఏదైతే కన్నిప ఉన్నదో దీనికి ఉన్న వ్యవహారం ఏదైతే ఉన్నదో అక్కడ సాక్షిభూతంగా ఉన్నటువంటి దాన్ని మాయతో కూడినటువంటి ఈశ్వరికి ఏది ఉన్నదో ఈ లింక్స్ అంతా చేసి అక్కడ సాల్వ్ చేస్తారు. అర్థమైందా? అందుచేత
ఇక దీన్నంతా ఇది ఇక్కడ తీసేస్తాడు. ఇక్కడికి ఏమంటారు శబ్దాలు ఇక్కడ తీసేసి దీనికి ఇక అక్కడి నుంచి దీనికి కలుపుతాడు. ఇక దీనికి అన్ని కలిపేస్తాడు. ఇక అహం త్వా స్వత్వయోర్భేది అంటే పూర్వం ఏమిటి అంటే ఈ వ్యవహారంలో ఉన్నటువంటి భేదభావాల కోసం వాళ్ళంత సూక్ష్మంగా ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు అందరూ ఇచ్చింది ఎవరు ఆలోచించలేదు. ఏమంటాడు ఇంత దీనిగా ఆలోచించలేదు. అది అన్ని తేల్చి ప్రతి అణువు కూడా పరమాత్మ కంటే ప్రతి దీనికంటే భిన్నం కాదనేటువంటి విషయాన్ని తీసుకొస్తాడు లాస్ట్కి దానికి. అందుకే ఇక్కడ చెప్పాడు అహం త్వా స్వత్వయోర్భేది రూప్యతేదంతయోరివ పశ్చేపి మోహమాపన్న ఏకత్వం ప్రతిపేదిరే. నన్ను ఉక్త ప్రకారైన జీవకోటస్థయోర్భేదే సత్యపి సర్వే ఇత్తం కిమితి నజానంతి. అయా నీవు నేను ఏదైతే అంటున్నాడు కదా, నీవు నేను అలాగే అది ఇది అని నన్ను ఉక్త ప్రకారైన జీవకోటస్థయోర్భేదే ఏంటన్నాడు, నీవువి ఆపోజిట్ ఏమిటి నేను, అలాగనే అదికి ఆపోజిట్ ఇది. తాను ఈ ప్రకారంగా ఇతరుడు, తాను ఇతరుడు అనువాడికి భేదములున్నట్లు జీవేశ్వరులకు ఇంత నిస్పష్టముగా భేదము తెలియబడినచో అర్థమైందా. జీవేశ్వరులకు భేదలు ఇక ఎలా అందరినీ స్పష్టంగా తెలుసుకున్నారు. మీకు అర్థమైందా. ఇది గడియారము, ఇది ఏమి కాదు, ఇదేంటి భేదం అయిందా. ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. మరి జీవేశ్వరులకి భేదం ఉందని అందరూ ఎందుకు తెలియదు లేదు. జీవేశ్వరులకి భేదము ఎందుకు జీవేశ్వరులకి ఇంత భేదం ఉందన్నట్లు అంటే జీవేశ్వరులకి ఇంత స్పష్టంగా భేదం తెలియబడినచో అందరూ స్పష్టంగా ఎందుకు తెలుసుకోరు అని శంకించి సమాధానాన్ని చెప్పబోతున్నారు. అదికి ఈ శ్లోకం ఇచ్చారు. అహంతా స్వతయోర్భేది రూప్యతేదంతయోరివా. ఈ శ్లోకం అందుకు ఉత్పన్నమైంది. పశ్చేపి మోహమాపన్న ఏకత్వం ప్రతిపాదే. ఈ శ్లోకం చెప్పి ముగిస్తారంట. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు ఇంతకుముందు తీసుకొచ్చారు చూడు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడికి పూర్తి చేస్తాడు, ఇంకెక్కడి నుంచి ఇక మామూలు వెళ్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు ముత్యపు చెప్పని చూసాం మనం, అర్థమైందా. ముత్యపు చెప్పని చూసి ఏమన్నాం, ఇది వెండని భ్రమించినప్పుడు అర్థమైందా. ముత్యపు చెప్పని చూసి ఇది వెండి అని భ్రమించాం అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇది అని చెప్పుడు ఏది కాలదో అది ఇదంతా అయిపోయిందా. అక్కడ మొదలెట్టాడు, ఇక్కడ తీసుకొచ్చాడు, ముగిస్తున్నాడు ఈ శబ్దాలు. ముత్యపు చెప్పని చూసి ఏమంటారు, ఇది వెండి అన్నప్పుడు భ్రమపడినప్పుడు ఇది వెండి అన్నప్పుడు ఏమొచ్చింది, అక్కడ ఇదంతా వచ్చింది. అదేమిటది శుద్ధి ధర్మం. అదేమిటి అది శుద్ధి ధర్మం. ఇప్పుడు రూప్యత్వం అనేది ఏదైతే ఉందో శుద్ధి ఎందు కల్పితము రహిత ధర్మం. కాబట్టి ఈ రెండింటి వల్లనే చెప్పినాడు. ఇప్పుడు మనకి ముత్యం చెప్పని చూసి ఇది వెండి అని భ్రమపడినప్పుడు మనకి ఇది అని చెప్పడం ఏదైతే ఉన్నదో ఇది అని చెప్పు ఏది ఉందో అదేమంటారు ఇదాంతం. ఇది ఉంటే ఇదాంతం, చదువుంటే తదాంతం. దాని ఇప్పుడు ఇదాంతం. ఇప్పుడు అది శుద్ధి ధర్మం. అదేమిటి అంటే శుద్ధి ధర్మం. శుద్ధి ధర్మం. రూప్యత్వం అనేది ఏమిటి, శుద్ధి ఎందుకు కల్పితమైన రహిత ధర్మం. శుద్ధి ధర్మం ఒకటి, శుద్ధి అనేది అధిష్టానం. దాని రహితం అనేది కల్పిత ధర్మం. ఈ రెండు కల్పిత ధర్మం. ఈ రెండింటికి ఇప్పుడు వలనే ఈ రెండింటి వలనే ఇది కల్పిత ధర్మమే, అది కల్పిత ధర్మమే. కాబట్టి యదంత్వం అనేది కల్పిత ధర్మం అయింది. ఇక్కడ రూప్యత్వం అనేది కల్పిత ధర్మం అయింది. ఏమైంది, ఇదంత్వం అనేది ఇదంత్వం అనేది శుద్ధ ధర్మం అయింది. దాని రెండు అనేది కల్పిత ధర్మం అయింది. అలాగనే అహం త్వా అహం సహ
స్వత్వం, నేను ఏ స్వయము అని భేదం విస్పష్టమనే కనపడుతున్నది. అద్వైతి కదా. అంటే అద్వైతి ఇక్కడ ఇచ్చాడు, అహంతా స్వత్వములకు ఏమే స్వయము నేను అన్నదానికి, స్వయము నేను అన్నదానికి ఏదైతే భేదం ఉన్నదో ఏది కనబడుతున్నదో అది కూటస్థుని యందు, ఏ కూటస్థుడు తానటి శబ్దభావమును శిధాభాసుని యందు, ఏ కూటస్థుని యందు తాను అని శబ్దభావమును అక్కడికి అయిపోయింది. కూటస్థుని యందు ఏంటి? తాననే శబ్దభావం. చిదాభాసుని యందు అంటే జీవుని యందు అహం శబ్దభావం అనుట. కూటస్థుని యందు తానన్నది, జీవుని యందు చిదాభాసం జీవుని అన్నది. దీని ఏందో వచ్చింది అహం. అది కూటస్థుని యందు తాను, జీవుని యందు అహము, ఈ రెండు కూడా అరుట. ఇదేమిటి? అజ్ఞానము చేత భ్రాంతిపడి కూటస్థ జీవులకు భేదము లేదని తలపిస్తున్నారు. ఏమంటారు? అది ఇక్కడ శబ్దం అయింది, ఇక్కడ పూర్తి అహం శబ్దం. ఇంకెక్కడి నుంచి మామూలుగా అయిపోతారు. కూటస్థుడు తాను, అహం. అదే అనమాట ఈ రెండు ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటికి ఏమి భేదమే తలుస్తున్నారు. ఎందుకంటే ప్రశ్న వేశారు, ఏమి అయ్యా జీవేశ్వరులకి అది ఇది అన్నిటి భేదం కనబడుతుందో, మరి జీవేశ్వరికి ఎంత స్పష్టంగా భేదం ఉంటే ఎందుకు తెలియబడడం లేదు అన్నాడు. అర్థమైందా? అది అది ఎందుకని అంటే ఆ కూటస్థంలో ఉన్నటువంటి ఆ తాను శబ్దమును ఈ జీవుడి అహం శబ్దం ఏదైతే ఉన్నదో ఇది అజ్ఞానం చేత భ్రాంతి అయిపోయి ఈ కూటస్థ జీవులకు భేదము లేదని అంటున్నారు. కూటస్థులు వేరు, చిదాభాషులు వేరు. తర్వాత మిగతా విషయం వేరు, మళ్ళీ దాని తత్వమశిలో వచ్చిన తర్వాత వేరు. ఇంతవరకు మనకి భేదం అది చెప్తారు. చేత ఇంతవరకు ఒక సూక్ష్మమైన విషయాన్ని మనం తీసుకొచ్చి ఇక దాని నుంచి మళ్ళీ మామూలుగా ప్రకరణలో దిగిపోతున్నాడు ఆధ్యాత్మిక వేదాంతంలో. అందుకని ఈ విధమైనటువంటి విషయాన్ని మనం గ్రహించినటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా